అందరికీ నమస్కారం. నేను ధనుష్ రంగా. నిత్యం పర్యాటకులతో కలకల్లాడే గోవా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్ధరాత్రి వేళ ఆనందంగా గడపాల్సిన చోట మృత్యువు తాండవించింది. ఉత్తర గోవాలోని అర్పోరాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 6 శనివారం అర్ధరాత్రి దాటాక ఉత్తర గోవాలోని అర్పోరా ప్రాంతంలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ అనే ఒక నైట్ క్లబ్లో ఈ ఘోరం జరిగింది. వీకెండ్ కావడంతో క్లబ్లో పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పార్టీలు చేసుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి వంటగది నుంచి ఒక భారీ పేలుడు శబ్దం వినిపించింది. అది సిలిండర్ పేలుడని తెలిసే లోపే మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 25 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇందులో చాలామంది ఊపిరాడకే చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆ క్లబ్లో పనిచేసే సిబ్బందే ఉన్నారు. అలాగే కొంతమంది పర్యాటకులు కూడా మంటల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్లో సుమారు 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడం ఒక కారణమైతే ఆ క్లబ్ మొత్తం వుడెన్ స్ట్రక్చర్తో, చెక్కతో, తాటాకులతో చేసి ఉండడం మరొక కారణం. ఈ ఘోర ప్రమాదం వెనుక ఒక భారీ నిర్లక్ష్యం కూడా దాగి ఉంది. వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి మొదటి కారణం. సరే, కానీ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది రెండో కారణం. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరైనవి లేకపోవడం వల్ల జనం బయటికి రాలేకపోయారు అనేది మూడవ కారణం. ఇరుకైన ప్రదేశంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్బులు నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇది నాలుగవ కారణం. అయితే ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఘటనా స్థలాన్ని సందర్శించి మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. క్లబ్బు యజమానిపై, మేనేజర్పై కేసులు కూడా నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. వినోదం కోసం వెళ్లే ప్రదేశాల్లో కనీస భద్రతా ప్రమాణాలు లేకపోతే పర్యవసానాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. గోవాలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.